నువ్వు డాక్యుమెంట్స్ మాత్రమే చింపేశావు. నేను మన బంధాన్నే తెంపేస్తాను. రూమ్ బయట కానిస్టేబుల్ ని కాపలా పెట్టి ఆఫీస్ లోనే రెచ్చిపోతున్నావంటే నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సారీ ప్రతాప్ గారు, మీ టెన్షన్ అర్థం చేసుకోలేకపోయాను. నా వల్ల మీరింత ప్రాబ్లం ఫేస్ చేస్తారనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఇందులో నీ తప్పే ఉంది. ఇట్స్ మై బ్యాడ్ టైం. వదిలే, ఏదో విధంగా సంధికి నేను సర్ది చెప్పుకుంటాను. ఇందాకేదో మాట్లాడాలి అన్నా. పర్వాలేదు ప్రతాప్ గారు, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు సంధ్య గారి విషయం ఆలోచించండి. తను కూల్ అయితే గానీ నేను చెప్పేది విందు. చూద్దాం. అవును, ఇందాకేంటన్నావు? మృణాలిని ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసిందా? చేసింది, కానీ సందీప్ వాటిని చింపేశాడు, గొడవ చేశాడు. సో మనం సందీప్ గారిని కంట్రోల్ చేస్తే కానీ మనం అనుకున్నది చేయలేం, అంతే కదా? ఓకే, ప్లాన్ చేద్దాం. ప్రతాప్ గారు, నేను వస్తాను. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. హరి ఓం తత్సో. హరి ఓం తత్సో. బంగారం నిద్ర చెడగొట్టావు కదయ్యా. మేం తలుచుకుంటే నిన్ను శాశ్వత నిద్రలోకి పంపించగలం. మా మంత్రశక్తి అలాంటిది. ఆహా, అంత శక్తే? నీ మంత్రానికి అంత శక్తి ఉందా? నిన్ను పందిలా మత్సమంటావా, దున్నబోతుగా మత్సమంటావా? అట్ట కాదు గాని నన్ను ప్రిన్స్ మహేష్ బాబు లాగా మార్చు. చక్రవర్తి సక్సెస్. వీడు నన్ను గుర్తుపట్టలేదన్నమాట. సో గెటప్ బానే కుదిరింది. హరి ఓం తత్సో. అరవడం ఆపి ముందు నన్ను మహేష్ బాబు లాగా మార్చు. అత్యాస పనికి రాదు రాజ్ కుమార్. అమ్ము, నా పేరెలా తెలుసు? ధ్యానంలోకి వెళితే నీ జాతకం మొత్తం తెలుస్తుంది ఈ స్వాములకి. నెలకి 1,00,000 రూపాయల జీతం కోసం ఆశపడి నీ జీవితాన్ని మొత్తం ఈ హవేలీకి తాకట్టు పెట్టావు. అవు, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎవరు స్వామీజీ తమరు? హిమాలయాల్లో మృణాళీదేవికి హితబోధ చేసి ఈ హవేలీకి తిరిగి వచ్చేలా చేసింది మేమే. శ్రీ 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 సత్యానంద స్వాములం. హరి ఓం తత్సో. అవునా, తెలియక పొరపాటుగా మాట్లాడాను, క్షమించండి సత్యానంద స్వామీజీ. హరి ఓం తత్సో. రండి స్వామీజీ, లోపలికి రండి. మీరు వచ్చారని తెలిస్తే మా మేడం ఎంతో సంతోషపడతారు. పదండి స్వామి. జాగ్రత్త. హిమాలయాల్లో మంచు పర్వతాల్ని అలవోకగా ఎక్కేవాళ్ళం. మాకు జాగ్రత్తలు చెబుతున్నావా సుంఠ? తప్పైపోయింది స్వామీజీ, ఆవేశపడకండి. ఏదో మాట పరచుకోవాలా అన్న. రండి స్వామీజీ, లోపలికి రండి.
రండి స్వామీజీ. రాజావారు ఈయన హరి ఓం తత్స. 150 సంవత్సరాలు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి ఆ పరమేశ్వరుని కటాక్షంతో మంత్రశక్తుల్ని సొంతం చేసుకున్న ఈ సత్యానంద స్వామికే అవమానమా? ఇంతటి మహామాన్విత రూపం కళ్ళెదురుగా సాక్షాత్కరిస్తే పాదపూజ చేసుకోకపోగా లేచి నిలబడి గౌరవం చూపించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? హరి ఓం తత్స. స్వామీజీ కోప్పడకండి స్వామీజీ. దివ్యశక్తులు ఉన్నాయి కాబట్టి మేమెవరో చెప్పకుండానే మీకు తెలుస్తుంది. కానీ మీరెవరో చెబితే గాని వాళ్ళకి తెలియదు కదా స్వామి. హరి ఓం తత్స. అయితే చెప్పు. రాజావారు, ఈయన సత్యానంద స్వామీజీ అని హిమాలయ పర్వతాల నుంచి ఇప్పుడే ప్రత్యక్షమయ్యా. అదే చెప్తున్నాను స్వామి. చెప్పు. మన మృణాలీదేవి మేడంకి హితబోధ చేసి ఈ హవేలీకి తిరిగి పంపించింది మేమే. అదే చెబుతున్నాను స్వామి. చెప్పు. ఈ స్వామీజీకి చాలా మంత్రశక్తులున్నాయి. కళ్ళు మూసుకునే మీ అందరి జాతకాలు చెప్పేయగలం. అదే చెబుతున్నాను స్వామి. చెప్పు. స్వామి, మీరు మా హవేలీకి రావటం మా అదృష్టం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని ఇంతటి అదృష్టం దొరకదు. మాధురి, హరి ఓం తత్స. నిన్ను పట్టి పీడిస్తున్న మాయదారి జబ్బు ఆంగ్లములో లూకేమియా అని, బ్లడ్ క్యాన్సర్ అని అనుదు. భగవంతుణ్ణి స్మరణ చేసుకో. ఆ జబ్బు నుంచి నీకు విముక్తి లభిస్తుంది. స్వామి, నేను వెళ్ళి మా మేడంని పిలుచుకొస్తాను. రాజ్కుమార్, ఆగు. అలాగేనమ్మా. స్వామీజీ, మీరిలా కూర్చోండి. కూర్చోండి స్వామీజీ. రూపా, హరి ఓం తత్స. మీరిద్దరూ స్వామీజీకి పాదపూజకి ఏర్పాట్లు చూడండి. అలాగే అత్తయ్య. నేనే స్వయంగా వెళ్ళి ఈ శుభవార్త మృణాల్నికి చెప్పి దగ్గరుండి తీసుకొస్తాను. అక్కా, నీకో శుభవార్త. నా బ్రతుక్కింక శుభవార్త కూడానా? ఎందుకలా అనుకుంటావు? హవేలీకి నేనెందుకు తిరిగొచ్చానా అని అనిపిస్తోంది. ఆ విషయం సత్యానంద స్వామీజీకి చెప్పు. ఆయనెవరు? అప్పుడే మర్చిపోయావా? నీకు హిమాలయాల్లో హితబోధ చేసిన స్వామీజీ. నీకోసం హాల్లో వెయిట్ చేస్తున్నారు. ఎవరు? ఇంకెవరు? సత్యానంద స్వామీజీనే. నీకోసం హిమాలయాల నుంచి వచ్చారు.
ఆయన పాదపూజకి ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు. వచ్చేయ్, నీ గురించే అడుగుతున్నారు. అది కాదు మాధురి. స్వామీజీ నిన్ను గుర్తుపెట్టుకుని ఇక్కడి దాకా వచ్చారు అంటే నీ మీద ఎంతటి ఆపేక్ష ఉండాలి. నీ కారణంగా మాకు ఆ పుణ్యాత్మని దర్శనం దొరికింది. రా వెళ్దాం. నేనొస్తాను, నువ్వు పద. సరే, త్వరగా వచ్చే. నేనేదో అవసరానికి స్వామీజీ క్యారెక్టర్ సృష్టిస్తే ఆయన నిజంగా రావడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. ఎవరో కాని నా ప్లాన్ కనిపెట్టి నాతో గేమ్ ఆడ్డానికొచ్చాడు. ఎవరై ఉంటారు? శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. నేను ప్రెగ్నెంట్ ఉన్న విషయం నీకు తెలుసా? మీలో ఎవరు ముందు బిడ్డను కనబోతున్నారో, ఏం జరగబోతుందో మా దివ్య దృష్టితో చూడగలం. ఇప్పుడే చెప్పేస్తున్నాం. స్వామి, చెప్పకండి. ఆ నిజాలు తెలిసిన తర్వాత ఈ హవేలీలో ఎవ్వరం ప్రశాంతంగా ఉండలేం. హరి ఓం తత్స. మమ్మల్ని గుర్తుపట్టారా శ్రీమతి మృణాలని రాజా రుద్రభూపతి వర్మ? ఏమిటలా చూస్తున్నారు? మేము స్వాములం చెప్పా పెట్టకుండా హిమాలయాల నుంచి ప్రత్యక్షమయ్యాం. రావలసిన పరిస్థితి వచ్చింది, రాక తప్పలేదు. హరి ఓం తత్స. రాక నువ్వు చెయ్యి. మేడం, పాదపూజ చేసి రుణం తీర్చుకోండి. హరి ఓం తత్స. రాక చెయ్యి. కమాన్. అక్క, ఆ నీళ్లు నెత్తిన చల్లుకో, పుణ్యం వస్తుంది.
హరి ఓం తత్స. మేము చేసిన హితబోధ ఫలితం ఎలా ఉందో తెలుసుకోవాలి. మృణాలినితో ఏకాంతంగా మాట్లాడాలి. ఏకాంతం. హరి ఓం తత్స. ఎవరు నువ్వు? శ్రీ 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 సత్యానంద స్వాములం, కేర్ ఆఫ్ హిమాలయం. నువ్వు స్వామీజీవి కాదు. కాదు అని నువ్వు అనగానే సరిపోదు మహిళా, మేము స్వామీజీలమే. అబద్ధం. నువ్వు హిమాలయాలకు వెళ్లడం ఎంత నిజమో మేము స్వామీజీలం అన్నది కూడా అంతే నిజం. నువ్వెవరు? నువ్వెవరు? ఎందుకొచ్చావు? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పు. చెబుతాం, చెబుతాం, నిజమే చెబుతాం. వద్దు, ఆగక్కడ. దగ్గరికి రావద్దు. దగ్గరికి రాకు. అందరినీ పిలుస్తాను. నీకే చెప్పేది. అరుస్తాను. ఆగు. ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతాయనే ప్రతాప్ ఈ మొత్తం ముందు స్ప్రే నాకిచ్చాడు. రాజ్ కుమార్, రాజ్ కుమార్. మేడం, ఇదేంటి స్వామీజీ ఇలా పడుకున్నారు? ఆయన యోగ నిద్రలోకి వెళ్లారు. ఎంతసేపు అలా ఉంటారో తెలీదు. ఎత్తుకెళ్ళి గదిలో పడుకోబెట్టు. అలాగే మేడం. స్వామీజీ అప్పుడు యోగ నిధుల్లోకి వెళ్ళారా? మహానుభావులు. రే మల్లేష్, ఇలా రా. స్వామీజీ యోగ నిధుల్లోకి వెళ్ళారు. తీసుకెళ్ళి ఆ గదిలో పడుకోబెట్టాలి. సాయం పెడుతుగాని రా, త్వరగా రా. అర్జెంటుగా ఈ విషయం ప్రతాప్కి చెప్పాలి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇప్పటికీ స్విచ్ ఆఫ్ అనే వస్తుందేంటి?
సంధ్య సంధ్య ఎందుకు ఏడుస్తున్నావే? ఎవరు అన్నారు? ఏం జరిగిందే? ఏం జరుగుతుందో అర్థమై చావడం లేదే. వాడు ఆఫీస్ నుంచి లెటర్ పంపించాడు, నువ్వేమో ఎక్కడికో ఎందుకో ఏంటో చెప్పకుండా పారిపోయావు. ఇప్పుడేమో ఇలా ఏడుస్తూ ప్రత్యక్షమయ్యావు. కంగారు పడి చూస్తున్నారే. ఏం జరిగిందో విషయం చెప్పవే. ఏం జరిగిందే సంధ్య? చెప్పవే. చెప్తావా లేదా? నేను చెప్తాను. ఆగు. లోపలికొస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఈవిడి గారు తాళి కట్టించుకోబోయేది సందీప్తో కాదు,